పరలోకపు తండ్రిని ఆరాధించడానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో నుండి పాఠాలని సంగ్రహిస్తూ ఉన్నాము. నీతిమంతుడు విశ్వాసం వల్లనే జీవించును అని ప్రధాన అంశం. అది పత్రిక అంతటికి మూలాంశము. దాని గురించి పత్రిక అంతటిలో చర్చించాడు, వివరించాడు. ఈవేళ అందులో ఒక భాగాన్ని పరిశీలించబోతూ ఉన్నాము. మనలో ప్రతి ఒక్కరము, లోకంలో ఉండే ప్రతి ఒక్కరు కూడాను తాను చేస్తున్న పని శ్రేష్టమైనది అని నమ్ముతాడు, అందుకే చేస్తాడు. దేవుని గూర్చి మానవుల భావన ఎలా ఉంటుంది అంటే, దేవుడు తనకంటే కొద్దిగా మెరుగ్గా ఉంటాడు, కొద్దిగా శక్తివంతుడై ఉంటాడు. కొన్నిసార్లు తనలాంటి ఆలోచనలు కూడా దేవునికి రావు అని. అలాగే ఎవరనుకుంటారు, ఎలాగనుకుంటారు అంటే, దేవుడు ఇలా చేస్తే బాగుండేది కదా అనడంలో ఉద్దేశం అదే. నాకు వచ్చిన ఆలోచన కూడా దేవునికి రాలేదు, నేను దేవుని కంటే తెలివైన జ్ఞానం గలవాడము అని. దేవుడు తనకు లాంటి వాడు అనే భావన, కొద్దిగా మెరుగ్గా ఉంటాడో అనే భావన, దేవుడు అంత తెలివైన వాడు కాడులే అనే భావన అప్పుడప్పుడు మనుషులందరూ వెళ్ళగక్కుతూ ఉంటారు. కానీ దేవుని గురించి చెప్పబడిన మాట ఏమిటి అంటే, యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో దేవుడు అసలు దేనిని పట్టించుకోడు అన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ దేవుడు చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటాడు. నా దృష్టిలో మా వాళ్ళు పొరపాట్లు చేస్తే, తప్పులు చేస్తే, పాపము చేస్తే ఏదో అలవాట్లో పొరపాటు అనుకుంటాను నేను. అది నా స్థాయి, దేవుని స్థాయి అది కాదు. దేవుడు ఆయన స్థాయిలో వ్యవహరిస్తాడు. 8-9 వచనాల్లో నా తలంపులు, దేవుడు అంటూ ఉన్నాడు, మీ తలంపులు వంటివి కావు. మీరేమనుకుంటున్నారు? మీరు ఒకలాంటి వాడు అనుకుంటున్నారు కదా, మీకులాగా నేను ఆలోచిస్తాను అని అనుకుంటున్నారు కదా. కాదు, మీ త్రోవలు అంటే జీవిత విధానం నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వాస్తవానికి 700 కోట్ల మంది జనాభాతో ఒక్క క్షణంలోనే 700 కోట్ల రకాలుగా వ్యవహరించగలిగిన దేవుడు ఎంతటి జ్ఞానము, శక్తి గలవాడు, లేక సర్వజ్ఞుడు, సర్వంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు అని భావించవచ్చును. మనం ఆలోచించడానికి ఇష్టపడము. ఎందుకు అంటే తెలివితేటలు ఖర్చు అయిపోతాయి అని. ఎవరో ఒకరు ఆలోచించి చెప్తే చాలులే, మనం విని అలాగా అనుకుంటే సరిపోతుంది. కాదు, ఈ విశాలమైన విశ్వాన్ని, అనంతమైన విశ్వము అంటే దీనికి మానవుని ఊహకు సంబంధించి అంతం లేదు అని, ఊహకు అందనంతటి విశ్వమును ఒక్క మాటలో సృష్టించిన దేవుడు ఆయన. భూమి ఆకాశములు కలగాలి, సూర్యచంద్ర నక్షత్రాలు కలగాలి. నక్షత్రాలు మనముండే ఈ మిల్కీ వే పాలపుంత లేక నెబ్యులా అంటారు. దీనికంటే అంటే ఆ పాలపుంతలో కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయంట. సూర్యుని కంటే
మహా తేజస్సు కొన్ని వేల లక్షల కోట్లు మెరుగైనవి నక్షత్రాలు ఉన్నాయి అంట. మనముండే మిల్కీ వేవ్ కంటే 20,000 రెట్లు పెద్దవైన మిల్కీ వేవ్లు గ్యాలక్సీ అంటారు. కోట్ల కొలది విశ్వంలో ఉన్నాయి అని. అంటే ఇక అన్నదు ఎంత ఊహించినా. ఎఫెసులకు పౌలు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో పౌలు దేవుని యొక్క శక్తిని గురించి వివరిస్తూ 3వ అధ్యాయము 21వ వచనంలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను ఊహకు అందనంతటి వాడు దేవుడు క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమేన్ అన్నాడు. కనుక దేవుని గూర్చి మన ఊహలు ఆలోచనలు కేవలము చాలా పరిమితమైనవి. ఆ బౌండరీ దాటి మన ఊహను దాటి మనం బయటికి వెళ్ళలేము. దేవుడైతే ఊహకు అందనంతటి వాడు. ఆయన గుణాలు కూడా అలాంటివే. ఆయన నీతిమంతుడు అంటే ఆ స్థాయిలో ఉండేవాడు. దేవుని నీతి నాకేం అర్థమైంది అని ఇందులో ఈ పత్రికలో పౌలు చెప్పిన మాట, తాను రాసిన పత్రికలన్నింటిలో ఒక వ్యక్తికి దేవుని నీతి ఎంత బాగా అర్థమైతే తనలో ఉండే దుర్నీతి అంత నీచమైనవని హీనమైనవని అర్థమవుద్ది. అతను ఎప్పుడు మారు మనసు పొందడానికే కృషి చేస్తాడు అని. దేవుని నీతి అర్థం కాకపోతే మనకి ఏ తక్కువ కనబడుతుంది. ఎందుకంటే నేను దేవుడు ఈక్వల్ 50-50 సమానము. నాకులాగా దేవుడు కూడా ఆలోచిస్తాడు అని ఆయన నీతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పత్రిక అంతట్లో ఊహకు అందనంతటి నీతిమంతుడు అని. దేవునితో సహవాసం చేయాలి అంటే నీతిమంతుడుగా లెక్కించబడాలి. నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును అంటే వాస్తవానికి తర్జుమా అలాగా భావాన్ని ఇవ్వదు. ఒక వ్యక్తి విశ్వాసం వల్లనే నీతిమంతుడిగా లెక్కించబడితే దేవునితో కలిసి సహవాసం చేయగలడు. దాన్ని జీవించడము అంటారు. నీతిమంతుడిగా లెక్కించబడితేనే ఒక వ్యక్తి దేవునితో సమాధానము కలిగి ఉంటాడు. లేకపోతే దేవునికి శత్రువు, దేవునికి విరోధి, దేవుని దృష్టిలో పాపి, దేవుని దృష్టిలో బలహీనుడు, పనికిమాలిన వాడు అని. నేను దేవుని నీతిని గురించి అర్థం చేసుకోవడానికి కృషి చేయాలి. నాకు ఎంతవరకు అర్థమైంది? ఓకే, చదవబడిన లేఖన భాగంలో 1 నుంచి 8 వచనాల్లో చెప్పబడిన మాటను జాగ్రత్తగా పరిశీలిస్తే పౌలు క్రీస్తు సంఘములో, రోమా పట్టణంలో ఉండే క్రీస్తు సంఘములో 2 వర్గాలుగా మనుషులు విడిపోయారు. ఒక వర్గం ఏమో యూదుల నుండి క్రైస్తులైన వారు, ఇంకొక వర్గానికి చెందిన వారు అన్యుల నుండి క్రైస్తులైన వారు. మేము నీతిమంతులము, మీరు దుర్నీతిపరులు అంటే మేము నీతిమంతులము, మీరు అనీతిమంతులు అని ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకుంటూ తామే నీతిమంతులు అని భావిస్తూ జీవిస్తూ ఉన్నారు. వారి మధ్యన సమాధానము లేదు, సఖ్యత లేదు. దేవుడు అనుగ్రహించే నీతిని వారు అర్థం చేసుకోలేదు. దేవుడు అనుగ్రహించే నీతిని అర్థం చేసుకుంటే వాస్తవానికి ఇంకొకరిని గురించి ఒక్క కామెంట్ కూడా, ఒక్క ఆలోచన కూడా, కు అంటే చెడ్డది, చెడ్డ ఆలోచనలు ఒక్కరి గురించి కూడా అసలు రాదు. దేవుని నీతిని గురించి అర్థం చేసుకుంటే, దేవుడు ఉచితంగా నాకు తన నీతిని ఇచ్చాడు అని భావిస్తే
అంగీకరిస్తే రెండు వర్గాల వారు ఉన్నారు. ఒక వర్గము కాబట్టి దేవుడు సత్యవంతుడు అన్నది ఈవేళ పాఠము యొక్క పేరు. మనుషులందరూ అబద్ధికులగుదురు కానీ దేవుడు సత్యవంతుడుగా తీరడు. సత్యవంతుడు కాకపోడు. ఇంకొకరి మీద నువ్వు అభాండం వేస్తున్నావు, ఇంకొకరిని తృణీకరిస్తున్నావు అంటే అది అబద్ధం అంటాడు. ఇంకొకరి మీద నేరారోపణ చేస్తున్నావు అంటే నువ్వు అబద్ధికుడు అంటాడు. దేవుని నీతితో దేన్నైనా చూడడానికి ప్రయత్నం చేయి. దేవుడు ఉచితంగా అనుగ్రహించాడు. ఒక వర్గం వారు అన్యులు. వీళ్ళు ఎలాగ అన్యులు అయ్యారు? దేవుని గూర్చి దేవుని గూర్చిన సత్యమును భక్తిహీనతతో దుర్మార్గముతో అడ్డగించారు. దేవుని గూర్చిన సత్యము ఏమిటి అంటే దేవుడు ఆత్మ అన్న విషయాన్ని అంగీకరించలేదు. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వంతర్యామి అని వాస్తవాన్ని గమనించలేదు. దేవుని నిత్యశక్తి దేవత్వమును గుర్తించను లేదు. అలాగే దేవుడు ప్రేమామయుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అన్న వాస్తవాన్ని వీరు గుర్తించకుండా విగ్రహాన్ని తయారు చేశాడు. దేవుడు అంటే విగ్రహము. విగ్రహానికి అన్నిటినీ ఆపాదించారు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట ఏమిటి అంటే అన్యులు అంటే తాము చేసిన విగ్రహాన్ని పూజించి దానికి దైవత్వం ఉందని, అలాగే నిత్యశక్తి ఉందని నమ్ముతూ ఒక వ్యక్తి అన్యుడుగా మారాడు. విగ్రహానికి దైవత్వాన్ని ఆపాదించి శక్తిని అంటగట్టి విగ్రహాన్ని పూజించడం వల్ల ఒక వ్యక్తి దేవుని దృష్టిలో అన్యుడుగా మారాడు. దేవుడు అద్వితీయుడు అంటే ద్వితీయుడు ఎవ్వరూ లేరు. ఆయనకు ఆయనే సాటి. యెహెజ్కేలు గ్రంథములో 14వ అధ్యాయము 5వ వచనంలో తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి. విగ్రహాన్ని పూజిస్తే దేవుడు వారిని అన్యులు అంటాడు. రెండో వర్గం వారు యూదులు. యూదులకు దేవుని గురించిన అవగాహన ఉంది. ఏమిటి అంటే దేవుడు ఆత్మ అని ఆయనకు సంబంధించిన నిత్యశక్తి దేవత్వాన్ని అంగీకరించిన వారు. దేవుడు వారి విశ్వాసాన్ని చూచి అబ్రహాము దగ్గర నుండి వారికి సున్నతిని
ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించను. అయితే ఈ యూదులు అనబడిన వారిలో కొందరు అవిశ్వాసులు, అంటే సున్నతి యొక్క విలువను వారు గ్రహించడం లేదు. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు అనుగ్రహించాడో దాన్ని అర్థం చేసుకోకుండా మేము కలిగి ఉంటే చాలు, మేము సున్నతి కలిగి ఉన్నాం, ధర్మశాస్త్రము. అందుకే ఏమంటాడంటే దేవోక్తులు మొదట యూదుని పరము చేయబడింది. ధర్మశాస్త్రాన్ని దేవుడు యూదులకు ఇచ్చాడు. సున్నతి యూదులకు మూల పురుషుడైన అబ్రహాముకు అనుగ్రహింపబడింది. తాము అబ్రహాము సంతానమని అతిశయించే వ్యక్తులు యూదులు. దేవుడు ఏమంటాడంటే కలిగి ఉంటే కాదు నీతిమంతులుగా లెక్కించబడ్డావు. సున్నతి ఎప్పుడు సున్నతి అవుతుంది? నువ్వు నీతిమంతులుగా లెక్కించబడ్డావని నమ్మితే ధర్మశాస్త్రాన్ని అనుసరించడం మొదలు పెడతావు. అప్పుడు ఒకడు యూదుడు లేక దేవుని కుమారుడు అని, దేవుని నమ్మిన వ్యక్తి అని అంగీకరించబడతాడు. కొందరు అవిశ్వాసులు, చాలా తక్కువ మంది విశ్వాసులు. దేవుడు ఏం చెయ్యాలి? అధిక జనాభా, అధిక శాతం వారు అవిశ్వాసులు, సున్నతిని లెక్క చేయరు. అంటే దేవుడు ఎందుకు ఇచ్చాడో అర్థం చేసుకుని దాన్ని గౌరవించరు. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో దాన్ని గ్రహించరు కనుక అనుసరించడానికి, పాటించడానికి ప్రయత్నం చేయలేదు. మనం మాట్లాడుకున్నాం గడిచిన 3 వారాల్లో. అదేంటి అంటే పాపం అంటే ఏమిటో తెలియపరిచి, పాపం అంటే భయపడి చెయ్యకుండా ఉండడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ధర్మశాస్త్రము కలిగిన వారు అమ్మో దేవుని దృష్టిలో నేను పాపిగా మిగిలిపోతానేమో అన్న భయము, పాపమనే భయం ఉండాలి. దేవుడు అంటే గౌరవంతో కూడిన భయం ఉండాలి. ఊహకు అందనంతటి పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమామయుడు నాకు తండ్రి, నా కుమారులని అందరితో చెప్పుకుంటాడు దేవుడు. దేవదూతలందరితో చెప్తాడు తన కుమారులము అన్న గౌరవంతో కూడిన భయము ఉండాలి. నా తండ్రికి ఇలా మాట్లాడము, ఇలా ఆలోచించడము, ఇలా వ్యవహరించడము, ఇలా ప్రవర్తించడము ఇష్టము లేక ఇష్టము లేదు. కాబట్టి దేవుడు అంటే అలాంటి గౌరవ భావంతో వ్యవహరించాలి అని, పాపము అంటే అమ్మ నేను నాశనం అయిపోతాను అన్న భావం, భయము ప్రతి ఒక్కరిలో కలిగించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. పాపము చేయకుండా ఉండే వ్యక్తి, ధర్మశాస్త్రం ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తే, ప్రభువును నమ్మితే నా పాపముల నిమిత్తము శిలువ మీద చనిపోయి, నాకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు, ఇక నుండి నేను పాత జీవితానికి సమాధి చేయదలుచుకున్నాను అన్ని బాప్తీసు పొందిన వారి పాప క్షమాపణ కలుగజేసి దేవుడు తన నీతిని ఇచ్చి తనతో సమానంగా నీతిమంతుడుగా లెక్కిస్తాడు. ఆ తర్వాతే పరిశుద్ధాత్మ జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఈ విషయాలు అర్థం చేసుకోవటం లేదు అని. అన్యులు అని ఎందుకు ఉపయోగపడ్డారు అంటే విగ్రహాన్ని పూజించినందుకు. విగ్రహానికి నిత్యశక్తి, దేవత్వము, ఆత్మ జ్ఞాపకాన వారికి లేకపోవడం, వీటిని బట్టి నిత్యశక్తిని ఆపాదించారు, అంటగట్టారు విగ్రహానికి. దేవత్వాన్ని, ఉన్నత లక్షణాలు గుణాలు కలిగిన వ్యక్తిని విగ్రహానికి దాన్ని అంటగట్టారు. దేవుడు అంటే ఆత్మ అని, ఆత్మ అంటే భౌతికమైన రూపురేఖలు, ఆకారము లేనటువంటిది అన్న వాస్తవాన్ని వారు గుర్తించలేకపోయారు కనుక తమ చేతులతో చేయబడిన విగ్రహాన్ని పూజించిన వారిని దేవుడు అన్యులు అని లెక్కించాడు. యూదులకు ఆ ప్రాబ్లం లేదు. దేవుడు అద్వితీయుడు, ఆయన ఆత్మ, ఆయన నిత్యశక్తి గలవాడు, ఆయన దేవత్వము అద్భుతమైనది అని యూదులు అబ్రహాము సంతానం అని పిలువబడిన వారు దాన్ని ఆలోచించారు. అయితే అలా అంగీకరించిన యూదులకు దేవుడు సున్నతిని ప్రదానం చేశాడు అబ్రహాము ద్వారా. నువ్వు నీతిమంతుడుగా
లెక్కించబడుతున్నావు అని. నెంబర్ 1. నెంబర్ 2, రెండోసారి ఛాన్స్ అది ఏమిటి? ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించడము అనేది. వీరేమనుకున్నారంటే మేము కలిగి ఉన్నాము కాబట్టి నీతిమంతులము, అన్యులారా మీకు ఈ 2 లేవు కాబట్టి మీరు దుర్నీతి పరులు అని తృణీకరించారు, హేళన చేశారు. వాస్తవానికి వారికి ఇక్కడ అపోహలతో కూడిన ఆలోచన వారిలో కనబడుతూ ఉంది. ధర్మశాస్త్రము కలిగిన వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. సున్నతి శరీరానికి సంబంధించి బాహ్యమునకు సున్నతి అయిన వాడు సున్నతి గలవాడు కాడు. హృదయానికి సంబంధించిన సున్నతి కలిగిన వారైతే దేవుని ఆజ్ఞలకు లోబడతారు. పాత లక్షణాలన్నిటినీ విసర్జిస్తాను. పాత లక్షణాలను విసర్జిస్తాను. నెంబర్ 1, దేవుని ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపుతాను. దేవుని గుణాలు నేర్చుకోవాలి, పెంచుకోవాలి. అది ఆ నిర్ణయానికి వచ్చిన వారి విషయంలో దేవుడు వారి హృదయానికి సంబంధించిన సున్నతి చేశాడు అని. బాహ్యమునకు సున్నతి పొందినవాడు కాడు. అంతరంగం ముందు సున్నతి జరగాలి. అది ఆత్మ సంబంధంగా జరగాలి, హృదయంలో జరిగి తీరాలి. ఇంతవరకు ఉండే చెడ్డ ఆలోచనలు, పద్ధతులు, ఆచరణ, వ్యవహార శైలి, నమ్మకాలు, పద్ధతుల్ని ఏం చేయాలి? తొలగిస్తున్నాను. అన్ని బాప్తిస్మం పొందిన వాడు మాత్రమే పాప క్షమాపణ పొందగలడు. దేవుడు తన నీతినిచ్చి నీతిమంతుడుగా లెక్కించగలడు. దేవుడు ఆ బేసిస్ మీద, ఆ ప్రాతిపదిక మీద ఒకరికి తన నీతినిచ్చి నీతిమంతుడుగా లెక్కిస్తాడు. నేను బాప్తిస్మం పొందిన వెంటనే నీతిమంతుడును అనుకుంటే అది మన భ్రమ, అపోహ, అజ్ఞానము. నా పాత జీవితం అంతటిని యేసుతో పాటు సిలువ వేసి సమాధి చేసి ఆ పద్ధతులు, ఆలోచనలు, ఆ నమ్మకాలు, ఆ సంస్కృతి, ఆ విధానాలు నాకు ఇష్టం లేదు. దానివల్ల నేను దేవునికి శత్రువుని. దేవుని ఉగ్రత మాత్రమే నా మీద ఉంది. దైవ లక్షణాలు పెంచుకునే అవకాశం నాకు లేదు కనుక పరలోక ప్రవేశము అస్సలు ఉండదు. ఆ నిర్ణయానికి వచ్చి బాప్తిస్మం పొందినవారు అయితే ఇక్కడ తామే నీతిమంతులు అంటే ఇరు వర్గాల వారు తామే నీతిమంతులము. తామే నీతిమంతులు ఎందుకు అంటే వీరు వివరణ ఏమిటి అంటే దేవుడు కుమారుడైన క్రీస్తును మీరు సిలువ వేశారు, మీరు ఎలా నీతిమంతులు అవుతారు? ఓ యూదులారా, యేసు క్రీస్తును మీరు హింసించి అవమానించి సిలువ వేశారు, మీరు ఎలా నీతిమంతులు అవుతారు? కాదు, దేవుడు మాకు సున్నతి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు కనుక మేము మాత్రమే నీతిమంతులము. దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చడు అని అన్యులు అనుకుంటున్నారు. యూదులను దేవుడు నీతిమంతులుగా తీర్చడు అని అన్యులు అనుకుంటే అన్యుల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చడు అని యూదులు అనుకుంటున్నారు. అవును, నిజమే. కొందరు అవిశ్వాసులై యేసు ప్రభువుని ఏం చేశారు? హింసించి అవమానించి సిలువ వేశారు, చంపేశారు. కొందరు అంత మాత్రాన దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకుంటాడా? దీవిస్తానన్న దీవెనలను ఇవ్వడా? ఇస్తాడు. కానీ ఎవరికి? ఈ విశ్వాసులు. కొంతమంది కొందరు అవిశ్వాసులు, చాలా తక్కువ మంది విశ్వాసులు యేసు క్రీస్తును దేవుని కుమారుడుగా స్వీకరించి, రాజుగా స్వీకరించి, తమ పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు అని నమ్మి ఆయన చెప్పినట్లుగా చేస్తాము, పాత జీవితానికి సమాధి కట్టేస్తాము అని బాప్తిస్మం పొందిన వారికి దేవుడు తన నీతినిచ్చి నీతిమంతులుగా లెక్కించాడు. అంటే ఎన్నడూ ఎవరితోనైనాను ఒక్క విషయంలో కూడా న్యాయము తప్పకుండా వ్యవహరించిన వాడు, నీతిని తప్పకుండా వ్యవహరించిన వాడు. మా తమ్ముడికి బుద్ధి లేదు, మా ఆవిడికి బుద్ధి లేదు, మా పిల్లలకు అస్సలు జ్ఞానం లేదు అని తీరుస్తూ ఉంటాను. అదేమిటి? దుర్నీతి క్రియలు, మాటలు. అలా అనుకోవడం కూడా
వీరిలో ఒక అపోహ కలిగింది. అపోహ ఏమిటి అంటే సరే, తామే నీతిమంతులని ఎంతమంది అనుకుంటారు? అందరూ అనుకుంటారు. సంవత్సరానికి ఒకసారి సంకలో బైబిల్ పెట్టుకొని తూలుతూ వెళ్తూ ఉంటాడు. ఏ రోజు? అబ్బా, మీకు బాగా తెలుసుగా, చాలా మంది కనబడే ఉంటారు. వాళ్ళు కూడా ఏమని నమ్ముతారు? మీరు ప్రతి ఆదివారం వెళ్తారు, మా హృదయంలో దేవుడు ఉన్నాడు, యేసు ఉన్నాడు, ఒకసారి వెళ్తాం. అది తూలిపోతూ ఉంటాడు, పడతాడు ఎక్కడో. ఒకటి ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను అది వాని దృష్టికి అది నీతిమంతుడు అంటే. అంటే తాగుబోతుడు కూడా, వ్యభిచారి కూడా, దొంగ కూడా, మోసగాడు కూడా, అబద్ధికుడు కూడా ఏమనుకుంటాడు? నేను ప్రార్థనకు వెళ్తున్నాను కనుక నేను ఎక్కడికి వెళ్ళగలను, నా ప్రార్థన ఎవరు వింటారు? అది తప్పు కదా. అది మనుషుల ఆలోచన. దేవుడు ఎంతో ఉన్నాడు. సామెత 21వ అధ్యాయము 2వ వచనంలో, సామెతలు 21:2లో, ఎవరి పనులు వాళ్ళ దృష్టికి, మా పిల్లల్ని నేను విసుక్కుంటాను, అసలు నీకు బుద్ధి లేదమ్మా అంటాను. నేను కూడా నీతిమంతుడిని అనుకుంటాను, లేక నీతిమంతుడిగా లెక్కించబడుతున్నాను అనుకుంటాను. నీతిమంతుడిగా లెక్కించబడిన వాడు అసలు నీకు బుద్ధి లేదు అన్నమాట, ఇంకొకరిని నీకు అసలు ఆలోచన లేదు అన్న మాట, విసుక్కునే మాట, విమర్శించే మాట, తృణీకరించే మాట, అసహించుకుని అబద్ధము చెప్పే అవకాశము లేదు. నీతిమంతుడిగా లెక్కించబడుతున్నాను, తీర్చబడుతున్నాను అని నమ్మిన వారికి, నమ్మని వాడు ఏదైనా చేయొచ్చు. లోకంలో ఉండేవాడు ఏమైనా చేసి నా పొట్ట పోషణ కొరకు ఇంకొకరిని చంపుతున్నాను, నా ఆధిక్యత కొరకు ఇంకొకరిని చంపుతున్నాను, నా సౌకర్యాలు, సుఖాలు, భోగాల కొరకు నన్ను చూసే మనుషులు దడ ఓటేస్తారని చంపుతూ ఉన్నాను. తప్పేమిటి? నీ పని నీ దృష్టిలో రైట్ అయితే నా పని నా దృష్టిలో రైట్ అని వాళ్ళు కూడా వాదించరా? వాదన ఎంత హీనమైనదో చెప్తాడు ఈ అధ్యాయంలో. వాదించేది తాను నీతిమంతుడని ఎదురు వ్యక్తి అనీతిమంతుడు అని నిరూపించడానికే అని. సామెతల గ్రంథం, ఒకడు తాను ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే కనబడును అని 16వ అధ్యాయము సామెతల గ్రంథంలోనే 2వ వచనంలో, ఒకటి నడతలన్నీ వాని దృష్టికి ఎలా కనబడుతుంది? ఎందుకు కనబడుతుంది? దేవుని నీతితో మనము మనల్ని చూసుకోవటము లేదు. మన విశ్వాసం ఆ స్థాయిలో ఉంది. తాగుబోతుడు కూడా ఏమనుకుంటాడు? నేను దేవుని బిడ్డను, ఎక్కడికి వెళ్తాను? పరలోకానికి వెళ్తాను. సిగరెట్ తాగేవాడు, మద్యం తాగేవాడు, బూతులు ఆడేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, మోసగాడు, రౌడీవాడు, దొంగతనం చేసేవాడు, అన్యాయస్తుడు, వ్యభిచారులు కూడా ఏం చేస్తారు? ఏమంటే నమ్ముతారు? తాము నీతిమంతులే పరలోకానికి వెళ్తాము అని. దేవుడు అలాంటి వాడు కాడు. నాకు దేవుని నీతి అంటేనే అర్థం కాలేదు. దేవుని నీతి నాకు అర్థమైతే నాలో ఉండే ఈ దుర్నీతి ఎంత హీనమైనదో నీచమైనదో అర్థమైతే ఇంకొకరి గురించి ఎందుకు చూస్తాను నేను? ఇంకొకరి గురించి ఎందుకు ఆలోచిస్తాను నేను? ఇంకొకరి గురించి, ఇంకొకరి లోపాల గురించి ఇంకొకరితో ఎలా మాట్లాడతాను నేను? వేషధారి, నీ కంట్లో ఉండే దేన్ని చూసుకోవాలి? ఆదుల సంగతి దేవుడు ఎరుగుడు. దేవుని నీతి ఏమాత్రం కొద్దిగా అర్థమైతే నాలో ఉండే లోపాలు, దోషాలు, పాపాలు భయంకరమైనవి, నీచమైనవి, అసహ్యం వేస్తుంది. ఎవరంటే నేనంటే నాకే అసహ్యం వేస్తుంది. అది దేవుని నీతి అంటే. దేవుని నీతి అర్థమైతే, అర్థం కాని వాళ్ళకు నేను ప్రార్థన వెళ్తున్నాను కదా, 8:30కి ఆరాధన అయినా సరే 10 గంటలకు ఆరాధనకు వచ్చి కూడా మనస్సాక్షి దోషారోపణ చేయలేదు అంటే దాని అర్థము వాత వేయబడింది. కిందటి వారం మాట్లాడుకున్నాం. 8:30కి ఆరాధన, 9:30కి ఆరాధనకు వచ్చి కూడా నిశ్శబ్దంగా కూర్చుంటే, అంటే మనస్సాక్షి దోషారోపణ చెయ్యకుండా ఉంటే ఆ మనస్సాక్షి ఏం చేయబడి ఉంటుంది? కిందటి ఆదివారం రాను, ఈ ఆదివారం ఆరాధనలో ప్రభరాత్రి భోజనం ఇస్తాను, లేదా ప్రార్థన చేస్తాను, ఇంకేమైనా మనస్సాక్షి అసలు దోషారోపణ
చేయటం లేదు. దేవుని నీతి నాకు అర్థం కాలేదు. అసలైనది అది. దేవుని నీతి అర్థమై కాకపోతే ఏదైనా సన్నిహిందే. ఏమంటాడు? ఒకరి నడతలన్నీ అంటే జీవిత విధానం, ప్రవర్తన సరళి వాని దృష్టికి ఎలా కనబడుతుంది? అదే అధ్యాయంలో మాట్లాడుతూ 25వ వచనంలో, ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, ఆయనను తుదకు అది తప్పేముంది ఇలా మాట్లాడడంలో? ఎవరి దృష్టిలో తప్పలేదు? నా దృష్టిలో తప్పులేదు. నా స్థాయి వేరు. నా పనులన్నీ నా దృష్టిలో ఎలా కనబడుతుంది? నీతిగానే కనబడుతుంది. నువ్వు దేవుని దృష్టిలో ఆ స్థాయిలో ఒకసారి చూడు. అది ఎలా సాధ్యమవుతుందంటే, మరి నువ్వు దేవుని కుమారుడు కావా? కాదు అని ఒప్పుకుని మానేసి వెళ్ళిపో. నువ్వు దేవుని కుమారుడు కావా? దేవుని కుమారుడు అంటే దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అంటే ఏమిటి? నేను చేసే పని దేవుడి దృష్టితో, దేవుని నీతితో చూడగలిగితే ఎంత సై వేస్తుంది నాకు? అలాంటి వాళ్ళు ఉన్నారు. మనకు ఎదురు వ్యక్తి లోపాలు కనబడుతూ ఉంటే దేవుని నీతి నాకు అర్థం కాలేదు. ఎదురు వ్యక్తి లోపాల గురించి ఆలోచించి మాట్లాడుతుంటే ఏం అర్థం కాలేదు? దేవుని నీతి అనేది ఎప్పుడు ఒకరి గురించి ఆడిపోసుకోవడమే. అంటే వారికి ఏది కనబడదు? దేవుని నీతిని అర్థం కాని వాడు పరలోకంలో ఎలా ఉంటాడు? నీతి క్రియలు చేస్తూ జీవాన్ని కాదు, ముందు పరిశుద్ధతను సాధించగలిగితే ఆ తర్వాత దాని అంతమే నిత్య జీవము అంటాడు రోమపత్రికలోనే. అది ఆ రెండు వర్గాల వారికి అర్థం కాలేదు. అన్యులకు అర్థం కాలేదు, యూదులని చెప్పుకుంటున్న వారికి అర్థం కాలేదు. దేవుడు నన్ను నీతిమంతుడిగా చూస్తుంటే నన్ను నేనేమనుకోవాలి? నా దేవుని చేత నేను నీతిమంతుడిగా లెక్కించబడుతున్నాను కనుక ఆయన స్థాయిలో నేను మాట్లాడాలి, ప్రవర్తించడం మొదలు పెట్టాలి. నిన్నే కింద వారికి మాట్లాడుకున్నాం. ప్రధానమైన ఆజ్ఞలు రెండు. ప్రాణం కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి. అంటే దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ తూచా తప్పకుండా అది నీతి అంటే. అలా కాకపోతే మన విశ్వాసంలో ఎక్కడో లోపం ఉంది. మనం అస్సలు విశ్వాసం లేకుండా జీవించేస్తున్నామేమో, భ్రమలో బ్రతుకుతున్నామేమో. 14వ అధ్యాయంలో సామెతల గ్రంథంలోనే దీనికి భిన్నంగా ఉండే వాటిని మాట్లాడుతూ ఉన్నాడు. 14వ అధ్యాయం 8వ వచనంలో, తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. ఎవరి ప్రవర్తన నేను కనిపెట్టాలి? నా ప్రవర్తన. నేను దేవుని బిడ్డగా నీతిగానే వాళ్ళతో మాట్లాడానా? దేవుని నా తండ్రిలాగే మాట్లాడానా? ఇప్పుడు ఎల్లప్పుడూ అనుకూలంగా ఉన్నప్పుడును, ఇంకా ఎప్పుడు ప్రతికూలంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు నా తండ్రి కుమారుడుగా నేను ప్రవర్తించానా? ఒకడు తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము అంటాడు. అలాగే 15వ వచనంలో వివేకి రెండో భాగము, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా, అంటే ఎవరిని కనబడతారు? బుద్ధిమంతురాలు కాదు, గుణవతి అయిన తల్లి, జ్ఞానము కలిగిన తల్లి, బుద్ధిమంతురాలైన తల్లి ఇంట్లో వాళ్ళందరి నడతల్ని బాగుగా కనబడుతున్నాడు అని 31వ అధ్యాయంలో చెప్పాడు. ఇక్కడ జ్ఞానం గలవాడు, వివేకము పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. వివేకి ఏం చేస్తాడు? మరి ఎవరైనా ఒక మాట అంటే బాధగా ఉంటుంది కదా. అవును, దెబ్బ తగిలినప్పుడు నొప్పి ఎలా ఉంటుంది, బాధగా ఉంటుంది. కానీ మరి నా తండ్రి స్థాయి ఏమిటి? ఊహల్లో కూడా దేవునికి చెడ్డ తలంపులు కలగవు, చెడ్డ ఆలోచనలు, కోరికలు పుట్టవు. అంతటి పరిశుద్ధుడు, నీతిమంతుడు అని. ఒకరు ఎందుకు వాదిస్తారు? వ్యాజ్యమాడుట. వీళ్ళు వ్యాజ్యమాడుతున్నారు, వీళ్ళు కూడా వ్యాజ్యమాడుతూ ఉన్నారు. ఎందుకు వ్యాజ్యమాడుతారు? నాది సరైనది, నీది సరైనది కాదు. నేను నీతిగల పనులు చేశాను, నువ్వు నీతిగల పనులు చేయలేదు అని. ఎవరి స్టాండర్డ్ అది?
మీరు మాట్లాడే మాటలు అంటాడు దేవుడు. నా స్టాండర్డ్ అది. ఆ వ్యక్తిది తప్పు, నాది రైట్ అంటే అది నా స్టాండర్డ్. మరి ఎవరి స్టాండర్డ్లో నువ్వు చూడడం మొదలు పెట్టాలి? ఆ విశ్వాసం ఉందా నాకు? క్రియ సంఘ సభ్యులం కదా, ఆదివారం ఆరాధనకు వెళ్తాం కదా, క్రియ సంఘ సభ్యులం కదా, ఆరాధనకు వెళ్తాం, ప్రభరాత్రి భోజనంలో పాల్గొంటాం. మనం పరలోకానికి వెళ్ళమా? నాది సరి అయినది, ఎదురు వ్యక్తి తప్పు అంటే అప్పుడు వాదన మొదలవుద్ది. వాదించే ప్రతివాడు అబద్ధికుడు అంటాడు దేవుడు. నీ మాట అవునంటే అవును, నమ్మలేదు ఎదురు వ్యక్తి, అది ఆయన లోపం. నేను వాదించవలసిన అవసరం లేదు. వాదించే వానికి దేవుని నీతి అర్థం కాలా. ఏమని వాదిస్తారు? ఎదురు వ్యక్తిది తప్పు అని ఎప్పుడైనా వాదిస్తామా? మనల్ని మనం ఎప్పుడు సమర్థించుకుంటాం? మనం తప్పు ఉన్నప్పుడు మాత్రమే. మనం లోపం లేకపోతే సమర్థించుకోమంటే, లోపం లేకపోతే సమర్థించుకోవాల్సిన అవసరమే వచ్చింది. నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే మాని. నేను దేవుని బిడ్డను, నా మాట అవునంటే అవును అని నేను నమ్ముతానా? అది దేవుని నీతి. దేవుని నీతిని అంగీకరించిన వ్యక్తి వాదించడు. రోమపత్రిక, రోమిలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయంలో యూదులు కలిగిన గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి అంటే రెండిటి వలన ఉంది. ప్రతి విషయంలోనూ అధికమే. మొదటిది దేవోక్తులు, ధర్మశాస్త్రము, దేవుని మాటలు ఎవరికి ఇవ్వబడ్డాయి? యూదులకు. సున్నతి యూదులకు లేక ఇశ్రాయేలులకు మూల పురుషుడు ఎవరు? అబ్రహాముకు ఇచ్చాడు దేవుడు. రెండిటి వలన లాభమే. మొదటి దేవోక్తులు యూదుల పరము చేయబడిను. కొందరు అవిశ్వాసులు అయ్యారు. అవిశ్వాసులై యేసు ప్రభువుని ఏం చేశారు? సిలువ వేసేశారు. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? కాదే. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా ఆయన ఏమీ చేయలేడు. కొందరు అవిశ్వాసులై యేసు ప్రభువును సిలువ వేసినంత మాత్రాన మిగతా వారిని దేవుడు విసర్జించలేదు. దేవుడు విసర్జించలేదు. యేసును నమ్మిన యూదులైనను అన్యులైనను వర్ధిల్లుతారు, రక్షించబడతారు, నీతిమంతులుగా తీర్చబడతారు, లేక లెక్కించబడతారు, పరిశుద్ధపరచబడతారు, పరిశుద్ధాత్మను పొందుతారు, జీవాన్ని పొంది తమ లక్షణాల్ని, గుణాల్ని మార్చుకోవడానికి అవకాశం పొందిన వారు అవుతారు. దేవుడు నమ్మదగిన వాడు కాడా? నమ్మదగిన, అట్లా రాదు. దేవుని విషయంలో ఆ మాట మాట్లాడడానికి వీలేదు. నీతిమంతుడు నమ్మదగిన వాడు అని అంటే నీతిమంతుడు చెప్పినట్టు చేస్తాడు, మాట మీద నిలకడగా ఉంటాడు. నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని రాయబడిన ప్రకారము. అంటే ఎందుకు వాదిస్తారు? ఒక వ్యక్తి గెలవాలి, ఎదురు వ్యక్తిని ఏం చేయాలి? ఓడించాలి. ఎదురు వ్యక్తిలో ఉండేది తప్పని నిరూపించాలి, తాము మాత్రము నీతిమంతులని నిరూపించుకోవాలి. నువ్వు వాదిస్తే దేవుని దృష్టిలో అబద్ధికుడవు. నువ్వు ఎంత భక్తిగా, ట్రాన్స్పరెంట్ ఆఫ్ లైఫ్, నీ హృదయంలో ఉండేది బయటికి కూడా ప్రతి వ్యక్తికి కనబడేటట్లుగా నువ్వు వ్యవహరించే వ్యక్తివు. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడేవాళ్ళు వేషధారులు అన్నాడు. అలాంటి వారి ప్రార్థనలు దేవుడు వినడు. ఒకరిని తిట్టుకుంటూ బాగున్నారా అనేవాడు ఉంటారా? అసహించుకుంటూ చాలా బాగుందండి, చాలా బాగున్నారా? దేవుడు ఏమంటాడు? వేషధారులారా, దేవుని నీతిని మీరు ఎరుగరు. వాదించే వాళ్ళందరూ దేవుని దృష్టిలో అబద్ధికులు అంటాడు అని రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడును అబద్ధికుడు అగును కానీ దేవుడు సత్యవంతుడు. అదే కాదు, అలా అబద్ధికుడు అన్న దేవుడు ఆయన సత్యవంతుడు. ఆయన అబద్ధం చెప్పడు. ఇచ్చిన మాటకి వ్యతిరేకంగా ఆయన వ్యవహరించే అవకాశం లేదు. అందరూ వాదించుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. అన్యులు వాదిస్తున్నారు, యూదులు వాదిస్తున్నారు, భార్య వాదిస్తుంది, భర్త వాదిస్తూ ఉన్నాడు, తల్లిదండ్రులు వాదిస్తున్నారు, పిల్లలు వాదిస్తున్నారు, అన్నదమ్ములు, అక్కాచెక్కులు
అందరూ వాదించడానికి. ఏమిటి? తాము చేసింది చెప్పింది సరి అయినది, నీతి గలది, కరెక్ట్. మీరు ఎప్పుడైనా వాదిస్తారా? ఎవరితోనైనా వాదిస్తారా? వాదిస్తే అబద్ధికుడు అంటాడు దేవుడు. మరి వాదించకపోతే నా నిజాయితీ యథార్థత ఎలాగా? నా చిత్తశుద్ధి ట్రాన్స్పరెంట్ అంటే నా చిత్తశుద్ధి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళకి కాదు తెలియవలసింది, నిన్ను గమనించే నీ తండ్రికి తెలుసును. చాలది. నీ మాట అవునంటే అవును, కాదంటే అంతవరకు మేము పెరగలేదండి ఇంకా అని వాదనను కొనసాగించడానికి సాకు చెప్పిన వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. అబద్ధి కూడా నీ మార్గంలో నువ్వు పో, నేను చెప్పినా నువ్వు వింటావు లేదు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో, నీ మాట అవును అంటే అవును, కాదంటే వీటిని మించునది దుష్టుని నుండి వచ్చును. అంటే దేవుని కుమారులు అంటే ఎలా మాట్లాడతారు? ఈ గ్రంథం తేలికనే అర్థమయ్యేటట్లుగా రాయబడింది, మనం జాగ్రత్తగా వినాలి. వీరు క్రైస్తవులు, క్రీస్తు సంఘ సభ్యులు అంటే అవును అంటే అది ఖాయం అంతే, కాదు అన్నారంటే అది ఖాయం అంతే. అంతకు మించి ఒక్క మాట కూడా అనరు, వాదించరు. ఎందుకు? దేవుడు బిడ్డలు నీతిమంతులుగా తీర్చబడిన వారు. నా ప్రతాపం చూపిస్తాను, నా ముందు వాదించమని చెప్పండి, మాట్లాడమని చెప్పండి అంటే దేవుని నీతి మనకు అర్థం కాలేదు. అసలు నేను నీతిమంతులుగా తీర్చబడలేదు. నేను నీతిమంతులుగా తీర్చబడకపోతే దేవునితో నాకు సత్సంబంధము లేక సమాధానము లేదు. దేవుని దృష్టిలో నేను దుర్మార్గుని, పాపిని, విరోధిని, శత్రువును. దేవుని ఉగ్రత మాత్రమే నా మీద ఉంటుంది. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడవునా? ఒక అపోహ మొదలైంది. యూదుల్లో మొదలైంది, అన్యుల్లో మొదలైంది. ఏమిటి అపోహ? దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను దుర్నీతి చేసిన వారి మీద ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడా? నేను మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను, అట్లని రాదు. అట్లయిన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలిగినట్టున్న సత్యం వలన దేవుని సత్యము ప్రబన్న ఎడల నేను ఇకను పాపినైనట్టు తీర్పు పొందనేలా? వారి వాదన ఏమిటి అంటే వ్యాజ్యమాడుట పాపము అతన్ని అబద్ధికుడుగా దేవుని నీతి లెక్కిస్తుంది. దేవుని నీతి లెక్కిస్తుంది. వ్యాజ్యమాడే వ్యక్తి ఉంటే, వాదించే వ్యక్తి ఉంటే, తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తే అతను అబద్ధికుడు అని దేవుని నీతి అంటది. అపోహ ఏమిటి అంటే అన్యులలో యూదులలో గల అపోహ, అపార్థం చేసుకోవడం. ఏమిటి? మన దుర్నీతి దేవుని నీతి మన దుర్నీతి వల్లనే దేవుని నీతి ప్రసిద్ధి చెందుతుంది. మనం దుర్నీతి చేయకపోతే దేవుని నీతి ప్రసిద్ధి చెందదు. అంటే లోకం నుండి జ్ఞానం ఏమిటి? లోక జ్ఞానం ఏమంటాడు? ఈ రెండు ఇలాగా, ఇదే రంగు, ఇదే రంగు, బ్లాక్ బోర్డ్ ఏ రంగు? ఇంగ్లీష్లో నల్ల బల్ల అంటారా దీన్ని? నల్ల పిల్ల అన్నట్టుగా. ఏ రంగు ఇది? నా ప్రస్తుతం తెలుగులో ఉంది. ఏ రంగు? ఆ పై కూడా ఈ రెండు ఉన్నాయి కనుక తెలుపు ఎంత గొప్పదో అని కనబడుతుంది, నలుపు ఎంత భయంకరమైనదో అని కనబడుతుంది. బ్లాక్ అండ్ వైట్ టీవీ అంటారు. ఒకళ్ళ భర్త నల్లగా ఉండి భార్య తెల్లగా ఉంటే ఏమని కామెంట్ చేస్తారు? బ్లాక్ అండ్ వైట్ టీవీ వెళ్తున్నారు అని. తెలుపుకు అంత గొప్పతనం దేనివల్ల వచ్చిందని?
నలుపు వలన వచ్చింది అని అంటారు. దాన్ని తీసుకొచ్చి ఆత్మ జీవితంలో పెట్టారు. అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? మన దుర్నీతి వలన దేవుని నీతికి ప్రసిద్ధత వచ్చింది. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడలా కలుగుదోలేదు కానీ వాళ్ళు అనుకుంటున్నారు. ఏమని? దేవుడు అంత ఉత్తముడుగా కనబడడానికి కారకుడు నేను చేసిన చెడ్డ పని. నేను చెడ్డ పని చేయకపోతే ఆయన అంత ఉత్తముడుగా కనబడతాడా? శక్తిమంతుడు ఉంటాడు. శక్తిమంతుడు ఎందుకు అనుకుంటారు అంటే బలహీనులు ఉంటారు. అక్కడ శక్తిహీనులు ఉన్నారు కనుక వాళ్ళందరికంటే ఇతను శక్తిమంతుడు. ఇతనిలాగే అందరు శక్తిమంతులు అయితే ఇతనే శక్తిమంతుడు అని పిలువబడతారా? పిలవగలడు. ఇంకో విషయం, డైరెక్టరు హీరోయిన్ని ప్రాజెక్ట్ చేసినప్పుడు అందంగా ఉండేదిగా ప్రొజెక్ట్ చూపిస్తాడా? అందవిహీనంగా ఉండేటట్టుగా ప్రొజెక్ట్ చూపిస్తాడా? మీరు ఎప్పుడు సినిమాలు చూడలేదు, టీవీలు చూడలేదు. ఏమండి? అందంగా ఉండేటట్టుగా హీరోని కనబడాలని అంటే ఆమె చుట్టూ ఎలాంటి వాళ్ళని పెడతారు? అందమైన వాళ్ళని పెడతారా? మీరు ఎప్పుడైనా చూసారా టీవీ? ఆయన ఎప్పుడు చూడలేదు. వాళ్ళ అమ్మాయికి తెలుసును ఎవరిని పెడతారు, ఎలాంటి వాళ్ళని పెడతారు. హీరోయిన్ అందంగా కనబడాలి అంటే ఆమె చుట్టూ ఎలాంటి వాటిని పెడతారు. మీ అబ్బాయి రాలేదా? మీ అబ్బాయికి అయితే తెలుస్తుంది. ఆ సూత్రాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నారు. దేవుని నీతికి ప్రసిద్ధి కలగాలి అంటే నా దుర్నీతి ఎక్కడ కారణం? నేను దుర్నీతి చేయకపోతే ఆయన నీతి అంత గొప్పదా? మరి నా వలన మేలు పొంది అంత ప్రఖ్యాతిగాంచిన దేవుడు నన్ను తీర్పు తీర్చి నరకానికి పంపిస్తానడము అన్యాయం కాదా? అసలు నేను చెడ్డ పనులు చేయకపోతే దేవుని మంచి పనులకు పనులను ఎవరు గుర్తిస్తారు? నేను చెడ్డ పనులు చేశాను అని దేవుడు నన్ను నరకానికి పంపిస్తాడు, అన్యాయం కాదా? వాస్తవానికి దేవుని నీతికి మన దుర్నీతితో సంబంధమేమీ లేదు. మనం దుర్నీతి చేసినందుకే ఆయన నీతి ఎంత గొప్పదేని కనబడుతుంది అనుకుంటే అది అపోహ తప్ప, అపార్థం చేసుకోవడం తప్ప అది వాస్తవం. ఎవరో చేసిన చెడ్డ పనుల వల్ల దేవుని యొక్క మంచి గుణం గొప్పగా కనబడలా. ఈ బ్లాక్ బోర్డు ఉంది కనుక ఆ తెలుపు అంత బాగుంది. మొత్తం తెలుపుగా ఉంటే ఆ తెలుపు అంత అందంగా గొప్పగా కనబడుతుందా అని ఎవరు వాదిస్తారు? లోకజ్ఞాని వాదిస్తాడు. దేవుడు అలాగనుకోడు. అపోహ ఏమిటి అంటే తాము చేసిన నీతి పనులు కాదు, దుర్నీతి పనులు పలికిన అసత్యపు మాటలకు దేవుని నీతి ప్రసిద్ధమాయను, అలాగే మహిమ కలిగెను, ఆయన సత్యమునకు మహిమ కలిగెను అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆయన దేవుడు మనల్ని నరకంలోకే పంపిస్తానంటాడు, దుర్మార్గంలోనే తీర్పు తీరుస్తుంటాడు. అది అన్యాయం దేవుడు చేసింది అంటే. పిచ్చివాడ, లోకమంతటిని దేవుడు తీర్పు తీర్చాలంటే ఏం చేయాలి? ఏది ప్రాతిపదికగా ఉండాలి? ఏది స్టాండర్డ్ ఉండాలి? నువ్వు చేసిన చెడ్డ పనుల వల్ల నువ్వు పోతావు. నువ్వు చెడ్డ పనులు చేయకపోయినంత మాత్రాన దేవుని నీతి తగ్గిపోయే అవకాశము లేదు. ఇంకొకరిని నువ్వు దేవుని నీతితో చూస్తావా, నీ నీతితో చూస్తావా? ఇంకెవరిదైనా చెడ్డ పనులుగా కనబడితే, సరి అయిన పద్ధతి కాకపోతే, కాదు అని అనిపిస్తే ఏ దృష్టితో నువ్వు చూస్తున్నావు? నీ దృష్టితోనా, దేవుని దృష్టితోనా? మనం సంపాదించిన నీతి దేవుని దృష్టిలో ఎలాంటిది? మీ అందరికీ బాగా వచ్చును, నాకే స్లోగా తట్టింది అది. తనను సమర్థించగోరువాడు, ఇతరులను విమర్శించగోరువాడు, వాదించువాడు. ఎవరి నీతి? లోక సంబంధమైన రీత్యా దేవుని నీతితోనా? నాకు తెలిసిన జ్ఞానమా, దైవ జ్ఞానంతో నేను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తానా? నేను ఇతరులను విమర్శించాలి అంటే లోక జ్ఞానంతో, నా జ్ఞానంతో విమర్శిస్తానా? వ్యాజ్యమాడాలి అంటే నా నీతిని బట్టియా, లోక జ్ఞానమును బట్టియా,
దేన్ని బట్టి? అది అర్థమైన ఒక వ్యక్తి ఏమంటాడు అంటే, మీరందరూ ముందే చెప్పేశారు మురికి గుడ్డ అని. యెషయా గ్రంథం 64:6 చెప్పబడిన మాట. కానీ ఇక్కడ ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఇంతవరకు మనం ఒకవేళ వాదించినా, విమర్శించినా, తప్పు పట్టుకోవాలనుకున్నా, సమర్థించుకోవాలి అని మనల్ని మనం సమర్థించుకోవాలని చూచినా ఎంత బుద్ధిహీనమో మనకు అర్థమవుతుంది. అది గమనించకపోతే బుద్ధిహీనులుగానే మిగిలిపోతాం. ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రికలో 3వ అధ్యాయము, బైబిల్ తెరవటం లేదు చాలామంది, చదవగలిగిన వాళ్ళు కూడా. మీరు చూస్తున్నారు, చెప్తూ ఉన్నారు కదా, మేము చూడకపోయినా పర్వాలేదు కదా. బైబిలు ఆరాధనకు వెళ్తున్నాము అనడానికి గుర్తుగా తీసుకొస్తామా, పరిశీలించడానికా అని? ఎస్. 3వ అధ్యాయము 5వ వచనంలో నుండి అపోస్తుడైన పౌలు, కనబడదా మీకు? సరే వినండి, కనబడకపోతే మనం చేయగలిగిందేమి లేదు. 8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బిన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయులకు హెబ్రీయుడను, ధర్మశాస్త్ర విషయంలో పరిశుద్ధుడనై పరిశులకు పరిశుద్ధుడను, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయంలో, ధర్మశాస్త్రానికి సంబంధించిన నీతి విషయంలో నేను అనింద్యుడును. అంటే ధర్మశాస్త్రము నాలో తప్పేమీ పట్టుకోలేదు అని అనంత్యుడిని నింద వేయడానికి వీల్లేదు. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, డబ్బులా కాదు, ఆస్తి కాదు, సంపద కాదు, మరి ఎవరిని? యేసుక్రీస్తు. నేను సంపాదిస్తున్నానని ఆయన అన్నాడుగా. కిందటి వారంలోనే చూశాం. మనలో ప్రతి ఒక్కరిలో దేవుడు ఎవరిని వెతుక్కుంటున్నాడు? నన్ను ఎప్పుడైనా వెతుక్కున్నాడా, ఉన్నాడో లేడో అని ఆ ప్రశ్న వేసుకోమని చెప్పాను కిందటి వారం ఆఖరణ. ఎవరైనా విన్నారో లేదో నాకు తెలియదు, మనలో దేవుడు ఎవరిని వెతుక్కుంటాడు? క్రీస్తుని వెతుక్కుంటాడు. ఎవరికి కనబడాలి క్రీస్తు? ఒకడు ఏర్పరచుకున్న మార్గం అది ఎట్టిదైనను వాని దృష్టి అది నీతి గలదిగానే కనబడుతుంది, తుదకు అది మరణమునకు దారి తీయును అని. తిరుగులేదు అందులో. ఇతనేమంటాడంటే, నష్టముగా ఎంచుకుంటుని. నేను వీధిలో వెళ్తూ ఉంటే అందరూ నాకు జేజేలు పలికేవారు. ధర్మశాస్త్ర విషయంలో, నీతి విషయంలో అనింద్యుడను, పరిశులకు పరిశుడిని, హెబ్రీయులకు హెబ్రీయుడిని, క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్ర మూలమైన ఎవరి నీతిది? తన నీతిది. ఎవరి నీతి? పౌలు సంపాదించిన నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వల్లైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి. నేను సంపాదించిన నీతి వేరు, దేవుడిచ్చే నీతి వేరు. రెండు ఒకదానికి ఒకటి భిన్నమైనది. మా నీతి క్రియలు నీ దృష్టిలో మురికి గుడ్డ, స్త్రీలు వాడేది అది. మరి దేవుడిచ్చే నీతి తనతో సమానము. అన్ని వేళల్లో, అందరితోనూ, అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరితో నీతిగా వ్యవహరించడం. ఆయన ఇచ్చిన నీతి పొందిన వాడినైతే ఆయన అలా చూస్తాడు నన్ను. ఒక్కసారి కూడా దేవుడు నీతిని తప్పడు, అలా చూస్తాడు నన్ను. మరి మీరు ధర్మశాస్త్రాన్ని పాటించి ధర్మశాస్త్రమును అనింద్యుడు అని చెప్పే స్థాయిలో ఉన్నాను. అదేంటి? దేవుడిచ్చే నీతితో దాన్ని పోల్చుకుంటే నేను ఇతరులను విమర్శించినప్పుడు ఏ నీతితో విమర్శిస్తాను? ఇతరుల లోపాల గురించి తెలుసుకున్నప్పుడు, మాట్లాడాలనుకుంటే, ఇంకొకరితో చెప్పాలనుకుంటే ఏ నీతితో నేను మాట్లాడతానో ఆలోచిస్తాను. బహుశా నాకు దేవుడు ఉచితంగా నాకు ఇచ్చిన నీతి అంటే ఏమిటో తెలియలేదు. దేవుడు ఉచితంగా నాకు నీతినిచ్చి ఏమని లెక్కిస్తున్నాడు? నీతిమంతురాలా,
100% నేను నువ్వు ఒకే స్థాయిలో ఉన్నాం. ఎవరంటారన్నమాట? నేను నమ్ముతున్నానా? నమ్మితే ఆ 3 పనులు చేయను. నమ్మితే, అంగీకరిస్తే. అంగీకరించని వాళ్ళు ఏదైనా చేస్తారు. ఏం చేసినా పర్వాలేదు, పరలోకానికి వెళ్ళదు. ఎందుకంటే అసలే క్రీస్తు సంఘ సభ్యులము, క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందాము, క్రీస్తు సంఘ సభ్యులము కనుక నవరాత్రి భోజనం తీసుకుంటాం కనుక రైట్, డైరెక్ట్ ఎంట్రీ ఎవరికి? క్రీస్తు సంఘ సభ్యులకు. పౌలు అలాగ మాట్లాడటం లేదు, దేవుడు అలాగ చెప్పను లేదు. దేవుడు ఎలా చెప్తున్నాడు? అతను ఏమంటాడంటే, నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా, అర్థం కూడా చెప్తున్నాడు, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని, అంటే అలాంటి వారికి ఉంటుందేమో. ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడని, అంటే ఎలా మరణించాడో, ఎన్ని చిత్రహింసలు గురయ్యాడు, దానికి సంబంధించి సమానమైన అనుభవం కావాలంటే నన్ను కూడా హింసించాలి, నన్ను కూడా తిట్టాలి, తన్నాలి, అసహించుకోవాలి, పిడిగుద్దులు గుద్దాలి, కొడలతో కొట్టాలి. అప్పుడు నాకు అర్థమవుద్దేమో దేవుడిచ్చిన నీతి ఎంత గొప్పదో. సమానానుభవము గలవాడని ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమల్లో పాలివాడనొకట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును. పాలివాడు అంటే పాలి భాగస్థుడు, ఇద్దరికి ఒకటే ఎక్స్పీరియన్స్, అనుభవం. ఆయన ఎలా శ్రమలు పాలయ్యాడో, ఏ విషయంలో శ్రమలు పాలయ్యాడో నేను కూడా అలాగే అవుతాను. అందుకని ఆయన శ్రమలలో పాలివాడకుండా ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును, ఏది లోకంలో నేను పొందిన గౌరవము, ధన్యత, గొప్పతనము, ఉన్నత స్థానము, ధర్మశాస్త్రము, అనింద్యుడు, ఈ 2 వాటిని సమస్తమును దేంతో సమానము? ఎందుకు? దేవుడు తన నీతినిచ్చి నన్ను నీతిమంతుడుగా లెక్కిస్తున్నాడు అంటే అంత ఘనమైనది. నేను సంపాదించిన ఏది దానితో సాట, ఇవి పెంట దాంతో పోల్చుకుంటే. దేవుడు తన నీతితో నన్ను చూస్తే నేను పరమ దుర్మార్గుడిని, కానీ దేవుడు తన నీతిని నాకు అనుగ్రహించి తనతో సమానంగా నీతిమంతుడిగా లెక్కిస్తే అది అద్భుతమైన విషయము, అది అద్భుతమైన విషయము. ఈ లోక సంబంధమైన గౌరవము, గొప్పతనము ఏదైనా ఉంటే, ఘనత, మహిమ ఏమైనా ఉంటే దేవుడు అనుగ్రహించే నీతితో సరిపోల్చదగినది పెంటతో సమానము అంటాడు ఆయన. వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అంటే, వాటిని పెంటతో సమానంగా ఎంచుకోకపోతే కాదు. 2 జాగ్రత్తగా గమనించాలి. దేవుడిచ్చిన నీతి ఎంత గొప్పదో అర్థమైతే నన్ను నేను నీతిమంతుడుగా అనుకున్నది నాకు ఎలా కనబడుతుంది? ఎప్పుడైనా అనిపించిందా? 10 మంది పొగిడినది, మెచ్చుకున్నది పెంటతో అని ఎప్పుడైనా అనిపించిందా? అది నీతిమంతుడిగా లెక్కించబడినలో దేవుని ఉద్దేశం. అదే అర్థం చేసుకోవాలి అని. నా తండ్రి తనతో సమానంగా నన్ను ఎంచుకుంటాడు, ఇంకంతకంటే ఇంకేం కావాలి? లోకంలో ఎవరు నన్ను మెచ్చుకుంటేమి, మెచ్చుకోకపోతేమి, నా తండ్రి నన్ను నీతిమంతుడుగా లెక్కించాలి. తండ్రి నన్ను నీతిమంతుడుగా లెక్కిస్తున్నాడని నేను నమ్ముతున్నానా? ఇప్పుడు అవును అంటాము, కానీ అర్థం కాకుండా అంటామేమో, ఏమో నాకు తెలియదు. దేవుడే సర్వజ్ఞుడు, ఆయనకే తెలుసును. నన్ను నేను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తే నాకు అర్థం కాలా, వాదించడానికి ప్రయత్నం చేస్తే అర్థము కాలేదు, ఇంకొకరి మీద చెప్పడానికి, ఇంకొకరి లోపాల గురించి మాట్లాడడానికి నేను ఇష్టపడితే ఏది అర్థం కాలేదు? దేవుడిచ్చిన నీతి ఎంత గొప్పదో నాకు అంటే గ్రేట్ అనుకుంటున్నాను. దేన్ని తృణీకరిస్తున్నాను? దేవుని నీతిని తృణీకరించిన తర్వాత దేవుని సన్నిధికి ఎలా చలగాలి? కాదు. దేవుని నీతిని స్వీకరించి దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేసిన వారు ఎంత ఉన్నతంగా రూపుదిద్దుకుంటారు అన్నది ఈ పత్రికలో మాట్లాడుతున్నాడు. కానీ అది ఉచితముగా ఇవ్వబడే దేవుని నీతి. నువ్వు కష్టపడి దాన్ని సంపాదించుకునే అవకాశము
ఈవేళ ఒక్క ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఈవేళ ఆదివారము ఆరాధనకు రాగలిగాను అంటే దేవుడిచ్చిన నీతి నన్ను తోసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చింది. నాలో ఉండే భక్తి కాదు, నాలో ఉండే భయము కాదు, నాలో ఉండే ఆసక్తి విశ్వాసము కాదు. దేవుని నీతి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అది దేవుని నీతి. ఆలస్యంగా వస్తారు వాళ్ళు, వెన కూర్చునే వాళ్ళందరూ. నేను ముందు వస్తాను అంటే దేవుని నీతి నాకు అర్థం కాలేదు. నేను ముందు రావడానికి కారణం ఏమిటి? నేను ముందు రాగలుగుటకు కారణం ఏమిటి? ఎవరు మాట్లాడతాను? దేవుని నీతి. నేను ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటి? దేవుని నీతి నాకు అర్థం కాలేదు. దేవుని నీతి అర్థం అయితే ఎప్పుడు ఉంటాను నేను ఇక్కడ? అది బాలేదు, నన్ను మన్నించండి. దేవుని నీతి నాకు అర్థమైతే ఆ నీతి ఎప్పుడు తీసుకొచ్చి కూర్చోబెడుతుంది నన్ను ఇక్కడ? ఎప్పుడు తీసుకొచ్చి కూర్చోబెడుతుంది? అది దేవుని నీతి. కాబట్టి అతిశయ కారణం ఎక్కడా? అతిశయము అతిశయించే అవకాశం ఉందా? నేను ఏం మాట్లాడినా ఏం చేసినా నీతి క్రియలకు సంబంధించి దేవుని నీతి నా చేత ఇవన్నీ చేయిస్తుంది. కానీ ఎవరు కాదు. నేను ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటి? నువ్వు వింటున్నావో లేదో నాకు తెలియాలి. ఏమన్నాడు? నేను ఆలస్యంగా రావడానికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నీతిని అర్థం చేసుకున్న వ్యక్తి ఏం చేస్తుంది? నీతిని అర్థం చేసుకుంటే నీతి ఏం చేస్తుంది? అర్థం చేసుకుని అంగీకరించాలి. అంగీకరించిన వ్యక్తిని నీతి ఏం చేస్తుంది? మరి నేను ఆలస్యంగా వస్తే నేను నీతిమంతుడిగా లెక్కించబడ్డాను అన్న విషయం కూడా నాకు అర్థం కాలా. ఆరాధనకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వాళ్ళకి దేవుని నీతి అర్థమైనట్టే కదా. లేక నేను తాను నీతిమంతుడిగా తీర్చబడుతున్నాను అని ఆలస్యంగా వచ్చే వాళ్ళని తీర్పు తీర్చే దేవుడు సత్యవంతుడేనా? ఆలస్యంగా వచ్చేవారిని తీర్పు తీర్చే దేవుడు సత్యవంతుడేనా? కాదు. అలా మాట్లాడితే బాగుండేమో. ఎస్. తాము చేసిన దుర్నీతి పనుల వల్ల, పలికిన అసత్యపు మాటల వలన దేవుని నీతి ప్రసిద్ధమవుతుంది అని, దేవుని సత్యమునకు మహిమ కలుగుతుంది అని నమ్మిన వారిని దేవుడు తీర్పు తీర్చి నరకానికి పంపడము న్యాయమేనా? మరి నా విషయంలో నేను ఆలస్యంగా వచ్చాను కదా, వచ్చానా రాలేదా అది ప్రశ్న. కానీ కూర్చున్నానా లేదా అది ప్రశ్న. కానీ బైబిల్ తెరిచానా లేదా అది ప్రశ్న. కానీ అర్థం చేసుకుని అంగీకరించానా లేదా అన్నది అసలు ప్రశ్నే. వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ బాగా అర్థమైంది మీకు. అర్థం కాలేదు అని విన్న వాక్యాన్ని నేను అర్థం చేసుకుని అంగీకరించానా? నా దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగుతాయి. నేను ఆలస్యంగా వస్తే దేవుడు నీతిమంతుడని లెక్కించబడతాదా? వెనకుండా వాళ్ళు యవనస్తులు, నేను ఆలస్యంగా వస్తే దేవుని నీతి గొప్పది అని ప్రకటించబడుతుందా? నేను దుర్మార్గపు మాటలు అంటే దేవుని నీతి ప్రసిద్ధి. ఇదిగో దుర్మార్గపు మాటలు నేను అన్నాను అని ఎప్పుడు సన్మార్గపు మాటలు సన్మార్గపు శ్రేష్టమైన మాటలు, సన్మార్గపు మార్గాలతో సంబంధించిన మాటలు పలుకుతాడు. కాబట్టి అది గొప్పది కనబడాలంటే ఇది కనబడాలిగా. ఒక చెడ్డవాడుగా, మహా చెడ్డవాడుగా కనబడాలి అంటే వాడి పక్కన మంచోడు ఉండాలిగా. చూడరా వాడిని చూడరా అని మనుషులు పోలుస్తూ ఉంటారుగా ఒకరినొకరు. బ్లాక్ అండ్ వైట్ని పోల్చినట్టు కదా. దుర్నీతి చేసిన వాళ్ళని దేవుడు దండిస్తాడు, బాధించిన వాళ్ళని దేవుడు దండిస్తాడు. ఆ బతుకులు అంటాడు, తిరుగులేదు. అసత్యం పలికిన వాడిని అబద్ధికులు అంటారు. నాకు దేవుని నీతి అర్థమైతే నేనే. పౌలుకు దేవుని నీతి అర్థమైందా? పౌలుకు దేవుని నీతి అర్థమైందా? లోకంలో ఇచ్చే గౌరవం, ధర్మశాస్త్రం వచ్చిన
ఆనింద్య నిందరహితమైన జీవితము, ఈ రెండింటిని దేవుడిచ్చిన నీతితో ఎలా పోల్చుకున్నాడు? నేలాగా అనుకుంటానా? నాకు నా తండ్రి నీతిమంతుడని లెక్కిస్తే అద్భుతం. ఎందుకు? అప్పుడు నేను ఆ స్థాయిలో నీతిని గురించి ఆలోచించగలను, మాట్లాడగలను. ఆ నీతి నా చేత ఏం పనులు, ఎలాంటి పనులు చేస్తుంది ఆలోచించాలని మనం చేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు వాదించిన వాడిని అబద్ధికులు అంటారు. నా దుర్నీతి వల్ల దేవుని నీతికి ప్రసిద్ధి చేస్తుంది అంటే అబద్ధము అంటాడు. చెప్పి తీర్పు తీరుస్తాడు. నా అసత్యం వల్ల దేవుని సత్యము ప్రబలి మహిమపరచబడుతుందంటే అది అబద్ధము అంటాడు దేవుడు. నా వలన ఏదైనా ఒక నీతి, ఆరాధనకు రావడం నీతి క్రియ, ఎస్. కానీ ఈ నీతి క్రియ దేని వలన జరిగిందని? దేవుని నీతి నా చేత ఈ పని నేను కాదు. నేను అనుకున్న వాళ్ళు ఎదురు వ్యక్తిని తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తారా? చేయరా? నేనైతే అలా మాట్లాడేవాడిని కాను అంటాం కదా. నేనైతే అలాంటి పనులు చేసేవాడిని కాను అని అంటాం కదా. అది అతిశయము, యూదుల్లో కలిగిన అతిశయము. యూదులు అందుకే తిరస్కరించబడ్డారు. క్రీస్తు సంఘ సభ్యులైన మనము, క్రీస్తు సంఘంగా మనము దేవుని చేత తిరస్కరించబడకుండా ఉండేటట్లుగా దేవుని నీతిని వెతుకుదాం. మొదట ఆయన పరిపాలనను, నీతిని మొదట వెతకాలి. చాలామంది మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాం ఏమని? మొదట మీ రాజ్యాన్ని, నీతిని వెతకాలి అని. అర్థమైందా నాకు? ఆయన పరిపాలన, దేవుడి వేళ ఏ పనులు చేయమంటున్నాడు అలాగే చేస్తాను అనేది దేవుని పరిపాలన. ఆ స్థాయిలో చూచి వ్యవహరించగలిగితే దేవుని నీతి. నా చేత ఈ పనులన్నీ లోబడే పనులు కూడా ఎవరు చేయిస్తున్నారు? దేవుని నీతి, దేవుడు చేయిస్తున్నాడు. అతిశయించే అవకాశం మనలో ఏ ఒక్కరికి అతిశయించకపోతే ఇంకొకరిని తృణీకరించము. అది ఒకదారితో ఒకటి ముడిపడిన నియమము. అలా జరగాలి, చెయ్యాలి అని కోరుతూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాతే